పూర్వం శ్రీకృష్ణుణ్ణి చూడడానికి కణ్వ మహర్షి, విశ్వామిత్రుడు, నారదుడు ద్వారకకు వచ్చారు. వారిని ఆట పట్టించాలని అనుకున్నారు యాదవులంతా. వారిలో చిన్నవాడైన సాంబుడికి ఆడవేషం కట్టించి ముళ్ళ దగ్గరకు తీసుకువచ్చి ఈ విధంగా తెలియజేశారు. ఈమె మా స్నేహితుడు బాబ్రుడి యొక్క భార్య. వీరికి సంతానం లేక చాలా కాలం అయింది. వీరికి సంతానం కలుగుతుందో లేదో చెప్పమని ఆ మునులను అడిగారు. అప్పుడు మునులు విషయాన్నంతా గ్రహించి ఈ విధంగా తెలియజేశారు. ఇతడు శ్రీకృష్ణుడి యొక్క కొడుకు సాంబుడు. ఇతని కడుపున ముసలం జన్మించి ఆ ముసలం ద్వారా యాదవ వంశం అంతా నశిస్తుందని తెలియజేశాడు. మరుసటి రోజు సాంబుడి కడుపున ముసలం జన్మించింది. ముసలాన్ని మరియు సాంబుడిని వసుదేవుడి దగ్గరకు తీసుకువెళ్ళగా వసుదేవుడు ఆ ముసలాన్ని చూర్ణం చేసి చెరువులో వదిలేశాడు. చెరువులో ఆ ముసలం విత్తనాలుగా మారి గరకగా మొలిచింది. చివరికి ఒక రోజున యాదవులంతా ఆ చెరువులోని గరక వలన మరణించారు.